నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఇండిపెండెంట్ బిల్డింగ్ అండి. సీతమ్మపేట గురుద్వారా జంక్షన్‌లో ఉంటుంది ఇది. బిల్డింగ్ క్వాలిటీ చాలా బాగుంది. కొంచెం పాతదైనా సరే క్వాలిటీ అయితే చక్కగా ఉంది. మనం చిన్న చిన్న వర్క్స్ చేయించుకొని మంచి పెయింటింగ్ మార్చుకుంటే హౌస్ అయితే మనకి ఒక 30-40 సంవత్సరాలు అయితే హ్యాపీగా ఎటువంటి ఇబ్బంది లేదు. కంప్లీట్‌గా తీసేసి కట్టుకోవాలి అనుకున్నవి మేము ముందుగా చెప్పేస్తామండి వీడియోలోనే. ఈ హౌస్ పనిచేయదని చెప్పేస్తాము. అది నిజంగానే పనిచేయదు. ఇది ఒక 20-30 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా దాదాపుగా ఒక 40 సంవత్సరాలైనా సరే గట్టిగా ఉండొచ్చు అని చెప్తున్నామంటే అది బాగుంటుందండి. ఇల్లు 2 ఫ్లోర్లు కనిపిస్తుంది. పైన అయితే ఒక చిన్న పెంట్ హౌస్ మోడల్ అయితే డిజైన్ చేశారు. విజిటింగ్ టైంలో కంప్లీట్గా అయితే మీకు విజిటింగ్ ఏర్పాటు చేయగలుగుతాము. అయితే ల్యాండ్ ప్రైస్కి ఇస్తున్నారు కాబట్టి మిగిలిందంతా తీయట్లేదు. హౌస్ అమ్ముతుంటే హౌస్ని మేము నీట్గా వీడియో తీస్తామండి. అది ఎప్పుడైతే ల్యాండ్ ప్రైస్కి వస్తుందో అందులో ఉన్న హౌస్ని అయితే మేము మ్యాక్సిమం కన్సిడర్ చేయము. ఎందుకంటే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో దొరుకుతుంది కాబట్టి హౌస్ అంతా వీడియో తీయక్కర్లేదని చెప్పి కొన్ని అయితే కంప్లీట్గా వీడియోస్ అయితే ప్రజెంట్ చేయట్లేదండి. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా హౌస్ పనిచేస్తుందో లేదో చూడొచ్చు. హౌస్ పని చేయకపోయినా సరే అక్కడ ఉన్న ల్యాండ్ ప్రైస్కి అయితే జనరల్గా అమ్ముతున్నారు కాబట్టి అక్కడ వరకు మనకు సరిపోతుందండి. వెడల్పు ఎంత ఉందో, పొడవు ఎంత ఉంది, ఎన్ని గజాలు అని చూసుకుని మనం తీసేసుకోవచ్చు. ఒట్టి ల్యాండ్ అని తీసేసుకోవచ్చు. ఒకవేళ బిల్డింగ్ నిజంగానే బాగోకపోతే మాత్రం వీడియోలో ఖచ్చితంగా మేమైతే చెప్పేస్తామండి. బిల్డింగ్ బాగాలేదని చెప్పేస్తాం. ఒట్టి ల్యాండే తీసుకున్నట్టుగా అని చెప్పేస్తాం. అయితే బిల్డింగ్ కూడా బాగుంది. ఇక్కడ డిస్మాండిల్ చేసి మళ్ళీ కట్టుకోవాలనుకుంటే డిస్మాండిల్ చేయడానికి మార్కెట్లో అయితే దాదాపుగా ఒక 2 లక్షలకి బేసిక్తో అయితే ఇటువంటి హౌస్ అయినా డిస్మాండిల్ చేసేసి మనకి ఇస్తున్నారు. కొంతమంది హౌస్ డిస్మాండిల్ చేసిన తర్వాత ఆ మిగిలిపోయిన ఆ రద్దు లేకపోతే ఆ రాడ్స్ అన్నీ కూడా తీసుకెళ్ళిపోయి మనకి కొంచెం డబ్బులు కూడా తగ్గిస్తున్నారు. కొన్ని ఏజెన్సీస్ అలాగ ఉన్నాయి. ఇక్కడైతే మనకి ల్యాండ్ ప్రైస్కే హౌస్ ఇవ్వడం జరుగుతుంది. హౌస్ అయితే కాస్ట్ అయితే వేయట్లేదు. హౌస్ అయితే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే. ల్యాండ్ ప్రైస్ గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉందో దానికన్నా ఒక కొంచెం యాడ్ చేసుకొని మనం తీసేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనం గవర్నమెంట్ వాల్యూకి ఇచ్చినా సరే అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మ్యాక్సిమం గవర్నమెంట్ వాల్యూకి అయితే ఎవరని కొంచెం యాడ్ చేసుకుంటారు. రెగ్యులర్గా మార్కెట్ ప్రైస్ ఒకలాగా ఉంటుంది. గవర్నమెంట్ది ఒక ₹10 ఉంటే మార్కెట్ ఖచ్చితంగా 80 పైసలు ఉంటుంది. గవర్నమెంట్ వాల్యూకి డబల్ రేట్ అయితే మ్యాక్సిమం ఎవరు చెప్పరండి. చాలామంది తెలియక కొంతమంది చెప్తుంటారు. అలాంటి హౌసెస్ అయితే మనకి ఎక్కువ ప్రైస్ అనిపిస్తాయి. ఇక్కడైతే మనకి రెగ్యులర్గా గవర్నమెంట్ వాల్యూకి దొరికినట్టు ల్యాండ్ అనుకోవచ్చు. ఈ ఇండిపెండెంట్ ఇల్లు లేదా ల్యాండ్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. నార్మల్ కాల్ చేసినప్పుడు ఒకవేళ మా ఫోన్ రీచ్ అవ్వకపోయినా, ఫోన్ లిఫ్ట్ చేయడానికి అవకాశం లేకపోయినా డ్రైవింగ్లో ఉండి, సిట్టింగ్లో ఉండి వీడియో తీస్తూ ఆ టైంలో మీరు విడిచిపెట్టేయకుండా వాట్సాప్లోకి వచ్చి మీరు వాయిస్ SMS కానీ నార్మల్గా టెక్స్ట్ రూపంలో వాట్సాప్లో పెట్టడం ద్వారా మేము 100% కాల్ బ్యాక్ చేయడం కానీ రిప్లై ఇవ్వడం కానీ జరుగుతుంది. ప్రతి వీడియోకి ఒక యూనిక్ కోడ్ ఉంటుందండి. టైటిల్ చివరిలో ఉంటుంది A1234 అని. జస్ట్ ఆ కోడ్ మీరు మెన్షన్ చేసినా సరిపోతుంది. లేకపోతే యాజ్ ఇట్ ఈజ్గా మీరు చూస్తున్న ఏ వీడియో అయినా సరే షేర్ బటన్ ఉంటుంది కిందన రైట్ సైడ్ యారో లాగా. ఆ షేర్ కొట్టి డైరెక్ట్గా వాట్సాప్ని టచ్ చేసి మా నెంబర్కి క్లిక్ చేస్తే డైరెక్ట్గా మాకు వీడియో వచ్చేస్తుంది. ఆ తర్వాత మీకు దాని తాలూకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు కాల్ బ్యాక్ చేస్తామండి. లేకపోతే ఫుల్ డీటెయిల్స్ అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. దయచేసి గమనించండి. నార్మల్ కాల్ రీచ్ అవ్వకపోయినా, లిఫ్ట్ చేయకపోయినా అక్కడికి విడిచిపెట్టేయకుండా వాట్సాప్కి అయితే మీరు ఒకసారి ఆ కన్వర్జేషన్ని పాస్ చేయండి. మీరు అనుకున్నదంతా కూడా వాయిస్లో కానీ టెక్స్ట్లో కానీ కన్వర్జేషన్ పాస్ చేస్తే అక్కడ 100% మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఈ చిన్న విషయాన్ని గమనించండి. వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.